తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన అదుగో ఇదుగో అంటూ గత కొంతకాలంగా నాంచుతూ వస్తుంది హైకమాండ్. అయితే ఎవరికి పగ్గాలు ఇవ్వాలనేది ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన నేతల మధ్య పోటీకి అనౌన్స్ చేయడం లేదనే టాక్ వినిపిస్తుంది. సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకున్న అధిష్టానం బీసీ నేతకే బాధ్యతలు అప్పగించాలని మొగ్గు చూపుతుండగా పార్టీ ఎప్పటి నుంచో ఉంటున్న సీనియర్లు మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారట. సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి చీఫ్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. దీంతో అధిష్టానం స్టెప్ ఎలా ఉండబోతుందని కమలం క్యాడర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టి జోష్లో ఉన్న బీజేపీ ఇక దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు ప్రత్యేక ఆపరేషన్కి వ్యూహరచన చేస్తోంది. ఇందుకు తెలంగాణ నుంచి ఆ ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పాత కొత్త నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో అధికారికంగా ప్రకటించేందుకు కొంత వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం ప్రకటన రానుందని తెలుస్తోంది. అయితే సామాజిక సమీకరణాలతో రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై పార్టీ అగ్రనాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలంగాణలో ఇప్పుడు బీసీల నినాదం మారుమోగుతోంది. రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆ సంఘాల నేతలు గొంతెత్తుతున్నారు. బీసీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీజేపీ సైతం బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందనే విమర్శలను గుప్పిస్తోంది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలతో బీజేపీ బీసీ సీఎం నినాదం తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకోవటమే కాకుండా పార్లమెంటు ఎన్నికల్లోనూ 8 ఎంపీ స్థానాలను తన ఖాతాలో వేసుకోవడంతో తెలంగాణ పైన పట్టు సాధించినట్లు పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో బీసీ స్ట్రాటజీని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. గత అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కీలక పదవులు అగ్రనేతలకే ఇస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి సహా మిగిలిన కీలక బాధ్యతల్లో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని యోచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడాలంటే పార్టీ పదవుల్లో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వటం అనివార్యంగా మారుతోంది. ఈ క్రమంలో బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వటం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బీసీల తరపున ఉందనే నమ్మకం కలిగించాలని అంతర్గతంగా చర్చ నడుస్తోంది. బీసీ అనగానే గుర్తొచ్చేది పార్టీలో కీలకంగా ఉన్న ముదిరాజ్ వర్గానికి చెందిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. బీసీ వర్గం నుంచి దాదాపుగా ఈటెల పేరు ఖరారైందని పార్టీలో చర్చ జరుగుతోంది. మరో బీసీ లీడర్ ధర్మపురి అరవింద్ కూడా రేసులో ఉన్నారు. అలాగే ఓసీ సామాజిక వర్గం నుంచి తాజాగా డీకే అరుణ, మురళీధర్రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సామాజిక అంచనాల నేపథ్యంలో బీసీ నేతకే అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. సంఘ్ పరివార్, ఏబీవీపీ నేపథ్యం కలిగిన వారిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో మరో వర్గం ఢిల్లీలో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కోటాలో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ప్రయత్నిస్తూ ముందు వరుసలో ఉన్నారని తెలిసిందే. అయితే అగ్రనాయకత్వం ముందు ఈ ప్రతిపాదన పెట్టినా క్షేత్రస్థాయిలో పార్టీకి ఎంత మైలేజ్ వస్తుందో వారికే పదవులు ఇవ్వటం మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరూ అగ్రవర్ణానికి చెందినవారే కావటం ఇద్దరూ 2 కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. మరోసారి అధ్యక్ష పదవిని బీసీకి కాకుండా అగ్రవర్ణానికి ఇస్తే పార్టీలో మైనస్ అవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోసారి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ చీఫ్ పదవి ఇస్తే పార్టీకి సరైన టైం కేటాయించే అవకాశం ఉండదు. దీంతో 2 పదవులు నిర్వహించడం సాధ్యం కాదని 1-2 సందర్భాల్లో ఆయనే స్పష్టం చేశారు. ఒకవేళ బీసీ వర్గానికి అధ్యక్ష పదవి ఖాయమైతే రేసులో ఉన్న మిగతా సీనియర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి రావాలంటే సామాజిక వర్గ అంచనాలు తప్పనిసరిగా భావిస్తున్నారు. ఫిబ్రవరిలోనే పేరు వెల్లడవుతుందని పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నప్పటికీ ఎప్పుడు వెల్లడిస్తారో ఇంకా స్పష్టత లేదు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఆలస్యం కావటానికి ఓ కారణంగా తెలుస్తోంది.